స్థానిక సంస్థల్లో బీసీలకు పెద్దపీట వేసేలా భారీగా రిజర్వేషన్లు, లోకల్ వార్పై బిగ్ అప్డేట్. మరోవైపు భారీ పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలకు రెడ్ కార్పెట్. ఇలాంటి ఎన్నో కీలక అంశాలకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 57 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. స్థానిక పౌరులో బీసీలకు గ్రామీణ ప్రాంతాల్లో 34%, పట్టణ ప్రాంతంలో 33.1% రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన 16,500 కోట్ల నిధులు మురిగిపోకుండా అక్టోబర్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. మేయర్ ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని, పాత విధానంలో ఒక్క డిప్యూటీ మేయర్ పదవికే పరిమితం కావాలని నిర్ణయం తీసుకుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమల రంగంలో భారీ పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది. బీసీ విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ అందించేందుకు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు బిల్లుకు ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యలో ఫీజుల నిర్ణయ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చే బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లాలో అగస్త్య గ్రీన్ ఎనర్జీ 12 గిగావాట్ల సిలికాన్ ఇంగాట్, వేఫర్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7,799 కోట్ల పెట్టుబడితో చేపట్టే ప్రాజెక్టుతో దాదాపు 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విశాఖలో అక్షత్ గ్రీన్ టెక్ సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు విలువ 1,600 కోట్లు కాగా 750 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. శ్రీకాకుళంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ ఫాస్ఫరిక్ యాసిడ్ ప్లాంటుకు 450 ఎకరాల భూ కేటాయింపునకు ఆమోదం లభించింది. చిత్తూరులో హిందాల్కో అల్యూమినియం ఎక్స్ట్రూజన్ విస్తరణకు 60 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖలో లాజిస్టిక్స్ పార్క్, నెల్లూరులో మెగా ఇండస్ట్రియల్ పార్క్, థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఏఐ, గ్రీన్ ఎనర్జీ రంగాలకు మరింత ప్రోత్సాహం కల్పించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అనకాపల్లిలో 1000 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్, విశాఖలో 512 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిక్సన్ టెక్నాలజీస్ ప్రాజెక్టుతో సుమారు 7,000 ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇంధన రంగంలో హైబ్రిడ్, సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించింది. కాకినాడలో గ్రీన్ అమోనియా, బయోగ్యాస్ ప్రాజెక్టులకు కూడా పచ్చజెండా ఊపింది. తిరుపతి, సూర్యలంక, కేసరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్లు, లగ్జరీ ఎకో రిసార్ట్ ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అమరావతి రైల్వే లైన్ కోసం భూ సమీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వడ్డమాను భూములకు పరిహారం చెల్లించే అంశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హ్యామ్ మోడల్లో 7,469 కోట్లతో రోడ్లు, పార్కులు అభివృద్ది చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపునకు సంబంధించిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీఎస్ బీసీఎల్కు 5,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణం తీసుకునే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. అవయవ మార్పిడికి సంబంధించి ఏపీ ట్రాన్స్ప్లాంటేషన్ బిల్లుకు పచ్చజెండా ఊపింది. కేబినెట్ అజెండా పూర్తయిన తర్వాత సీఎం చంద్రబాబు వివిధ పరిపాలనా అంశాలపై మంత్రులు, అధికారులతో చర్చించారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న దృష్ట్యా నిత్యావసర ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లపై పార్టీ శ్రేణులు ధీటుగా స్పందించాలని సూచించారు. పిచ్చి పిచ్చి పేర్లతో మద్యం బ్రాండ్లు రాకుండా కమిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కంటైనర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.